తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. మామునూరు మిలిటరీ ఎయిర్పోర్ట్ వరంగల్ జిల్లా 1930లో నిజాం కాలం నాటి ఎయిర్పోర్టును మరొకసారి హైదరాబాద్కు ధీటుగా, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ధీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో కొన్ని ఏళ్ళుగా ఆ ఎయిర్పోర్ట్ను మరొకసారి నిర్మిస్తాము, అక్కడ కార్యకలాపాలను మొదలు పెడతామని అనేక ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక మార్లు కాంగ్రెస్ కానివ్వండి, గత ప్రభుత్వం కానివ్వండి, అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాలను కోరినప్పటికీ నిన్న రామ్మోహన్ నాయుడు అలాగే కిషన్ రెడ్డి ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది, దీనికి సంబంధించిన ఏదైతే బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది, భూసేకరణ మాత్రం కావాల్సినది. ఆ భూసేకరణ చేసిన ఎవరైతే చేయవలసి ఉన్నదో అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. భూసేకరణ చేసిన తర్వాత అది మాకు అప్పగిస్తే దానికి సంబంధించిన పూర్తి అక్కడ కార్యక్రమాలు మొదలు పెడతాం, నిర్మాణం మొదలు పెడతామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వ అధికారులు భూసేకరణ సర్వే గురించి వెళ్ళినప్పుడు ఆ మామునూరు క్యాంపుకు సంబంధించిన గాడెపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లి అలాంటి ఆ ప్రదేశాలకు సంబంధించిన, ఆ గ్రామాలకు సంబంధించిన ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో, తను ఏదైతే భూములు కోల్పోతున్నారో తనకు సరి అయిన పద్ధతిలో న్యాయం చేయాలి. నెక్కొండ నుంచి వెళ్ళే రహదారిని మళ్లించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మళ్లించడం ద్వారా మేమంతా భూమి మొత్తం కోల్పోయినా భూమి మేము ఇచ్చినప్పటికీ మాకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. గతంలోనే దర్దాపుగా 693 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మామునూరు మిలిటరీ ఎయిర్పోర్ట్కు సంబంధించిన భూమి అక్కడ ఉండగా ఇంకొక 4000 ఎకరాలు అంటే దర్దాపుగా 4000 ఎకరాలు మనకు అక్కడ ఇంకా భూమి అవసరం ఉంటుంది. దానికి 4000 పొడల్పు అంటే ఇంటర్నేషనల్ బోయింగ్స్ అక్కడ దిగాలంటే కనీసం అక్కడ 3900 వెడల్పు ఎయిర్పోర్ట్ అది రన్వే ఉండాలని. దానికి సంబంధించిన భూసేకరణకు వెళ్ళిన సమయంలోనే ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హుటాహుటిన పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది, గ్రామస్తులతో వాగ్వాదం జరిగింది. గుంటూరుపల్లె, గాదెపల్లె, గాడిచెర్ల అలాగే నక్కలపల్లి గ్రామానికి సంబంధించిన ఎవరైతే రైతులు ఉన్నారో నష్టపరిహారంగా మాకు ఎకరాకు 5 కోట్ల రూపాయలు చెల్లించాలి, లేకపోతే మాకు అక్కడే ఇంతకుముందు గతంలో కొండ సురేఖ మినిస్టర్ అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాగరాజు గారు వారు వెళ్ళి వాళ్ళకి సంధాయించి చెప్పినట్టుకి మీకు భూమి ఒకవేళ కోల్పోతే ఆ భూమి ప్రకారమే మీకు వేరే దగ్గర భూమి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ భూమి వారు ఒక్కసారిగా సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు సరి అయిన పద్ధతిలో ప్రభుత్వం మాకు ఇంకా ఒక నిర్దిష్టమైన ఏదైతే ఉన్నదో మాకు వర్డ్ ఇవ్వలేదు, వాగ్వేదం మాకు వర్డ్ ఇవ్వలేదు, అందుకోసమే మేము ప్రస్తుతం అయితే సర్వే కానీయమని చాలా ధాటుగా ఏదైతే నెక్కొండ సంబంధించిన హైవే ఉన్నదో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఆ సర్వే చేసే అధికారులు మళ్ళీ ఒకసారి కలెక్టర్తో మాట్లాడినాక వెనక్కి తిరగడం జరిగింది. ఈ విషయంపై భూసేకరణకు సంబంధించింది గతంలో మామునూరు మిలిటరీ ఎయిర్పోర్ట్ అనగానే ఈరోజు ఎంతో సంతోషంగా చాలామంది వరంగల్కు కూడా ఒక సెకండ్ ఎయిర్పోర్ట్ తెలంగాణకు వస్తున్నదన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ ఆందోళన చేపట్టడంతో కొంచెం నిరాశ అయినప్పటికీ ఆ విషయాన్ని పరిస్థితులను ఒకసారిగా సరిదిద్దడానికే ప్రభుత్వం పనిచేస్తున్నది, అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఈ విషయంలోనే మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి గతంలో డీసీసీబీ చైర్మన్ చేసిన ఈరోజు ఐలాండ్ సీడ్స్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో జంగ రాఘరెడ్డి గారు కూడా మనతో లైన్లో ఉన్నారు. అలాగే అక్కడ భూమి నిర్వాసితులకు సంబంధించిన రైతు నాయకుడైనటువంటి వేణుప్రసాద్ గారు కూడా మన ఇట్లాను. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కె గంగాధర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు ఇప్పుడు కొద్దిసేపట్లో.
అలాగే బీజేపీ నాయకులైనటువంటి రంజిత్ గారు కూడా మనతో మాట్లాడడానికి జూమ్లో వస్తారు. అలాగే అక్కడ ఎవరైతే స్థానిక రైతు ఉన్నారో మహేష్, అతను కూడా మరి కొద్దిసేపట్లో మనతో చెప్తారు. ఫస్ట్ మనం ఒకసారి జంగా రాఘరెడ్డి గారి దగ్గర వెళ్దాం. జంగా రాఘరెడ్డి గారు, గతంలో ఏదైతే మినిస్టర్ అలాగే అక్కడికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం మాత్రం రైతులకు సరి అయిన పద్ధతిలో ఆదుకుంటలేరు అనే ఒక విమర్శతోనే ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీరేమంటారండి? ఓకే, జమీల్ గారికి మరి టీవీ గారికి అందరికి కూడా వచ్చేసిన వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి, తప్పకుండా తెలంగాణలో రెండో విమానాశ్రయం రావడం వరంగల్ ప్రజలకు సంతోషకరం. దానికి మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ప్రధానమంత్రిని కలిసి తర్వాత ఎన్నోసార్లు లెటర్లు పెట్టి రావడం జరిగింది. వచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది, మా నాయకుల మీద ఉన్నది. లోకల్ ఎమ్మెల్యే కూడా మీ అందరికి తెలిసిన విషయమే, ఎడ్యుకేటెడ్, తెలియకలవాడు, చాలా మంచి యాక్టివ్ గా పనిచేసేవాడు, ఒక పోలీస్ వింగ్ లో పనిచేసి వచ్చారు. దాని అవసరం ఎంత ఉంటుందో, ప్రజలకు ఎంత అవసరం ఉంటుందో, సౌకర్యం ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. కాబట్టి తప్పకుండా ఇవి ఇప్పిస్తాం. తప్పకుండా రైతులతో కూడా ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా మా కేఆర్ నాగరాజు గారు ఉన్నారు, కొండ సురేఖ మంత్రి వారిలు ఉన్నారు. తప్పకుండా రైతులతో సంప్రదిస్తాం, రైతులతో మాట్లాడి రైతు నష్టపోకుండా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా రైతును నష్టపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు ఎప్పుడు కూడా. ఒకటి, కానీ ల్యాండ్ అక్విజిషన్ మాత్రం 100% చేయాలి. సరే, రైతు దాని మీద ఆధారపడినది. కొన్ని ప్రాజెక్టులు వచ్చినప్పుడు, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులే కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లే కానీ కొన్ని ప్రాజెక్టులు వచ్చినప్పుడు రైతులు నష్టపోతారు, నిజమే. కానీ దాని నష్టపరిహారం వాళ్ళకు కుటుంబం బాధపడకుండా, ఆ రైతు నష్టపోకుండా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికి తెలిసిన విషయమే. గతంలో కూడా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ వచ్చింది వరంగల్కు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. దాని మీద రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. దాంట్లో మేము కూడా మా మద్దతు తెలిపాం. దానికోసమే కొట్లాడిన వాళ్ళం. ఇలా రైతుకు నష్టం చేస్తామని చెప్పి ఎక్కడ లేదు. తప్పకుండా రైతును కాపాడే దిశలో రైతుకు నష్టం పోకుండా ప్రభుత్వంతో మాట్లాడతాం. ప్రభుత్వంతో ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకు పేమెంట్ దాదాపు NHA పోతా కూడా అందరికి ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా తప్పకుండా రైతుకు నష్టపోకుండా వచ్చిన విమానాశ్రయాన్ని తప్పకుండా కాపాడుకుంటాం. దాన్ని చెడగొట్టే ఆలోచన మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రాఘరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రస్తుతం మీరు చెప్పినట్టుకు ఇక్కడ ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్న ఎవరైతే రైతులు ఉన్నారో ఆ ఆందోళనకు సంబంధించిన మనం విజువల్ చూద్దాం. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత మరొకసారి మీ వద్దకు వస్తాను. ఒకసారి PCR కమాన్, ప్లే దట్ బైట్. చెప్పాడు డబ్బులు ఇస్తా ఉన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే ఇంకో 2 ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు బూతులు పూస్తానన్నారంట కదా, నవోదయ దగ్గర మాకు నవోదయ రాజవారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మాకు కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. సో దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు మాకు భూమి ఇస్తాం, లేకపోతే మార్కెట్ రేట్ మీకు మార్కెట్ రేట్ ఏ విధంగా గ్రామంలో ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు అది ఇస్తేనే ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ చెప్తలేరు అసలు చెప్తున్నారు. ఇస్తామన్నది అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండ సురేఖ గారు. బయట రేట్ వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మరి
ఎంపీ గారు ఇచ్చిన వీడియో ఉంది కదా మన వెంకటేశ్వర్ల గుమ్మడి. నాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, నాకు సమర్పణ ఇస్తామని పక్కాగా రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. రోడ్డు గారు ఆల్రెడీగా రోడ్డు ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. రైట్, మనం ఇప్పుడు చూసాం ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైతులు ఏం మాట్లాడుతున్నారో, గతంలో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి గారు ఏం మాట్లాడారు, అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మాట్లాడారు, ప్రభుత్వ అధికారులు ఏం మాట్లాడారు. మాకేదైతే భూమి ఇస్తా అని చెప్పారు, అలాగే ఎక్కడి నుంచి ఈ రోడ్డు తీసుకొస్తాను దాన్ని రోడ్డుకు మానేసి ఖచ్చితంగా రోడ్డు నిర్మిస్తేనే మాత్రం మేము ఇస్తాము. 253 ఎకరాల భూమి అవసరం ఉన్నది ప్రస్తుతం. ఏదైతే మనకు కావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి రావాలంటే 253 ఎకరాలు కావాలి. ఈ విషయంపై వేణుప్రసాద్ గారు రైతు సంఘం నాయకులు మనతో ఉన్నారు, అదే ఊరికి సంబంధించిన నాయకులు. ఒకసారి వేణుప్రసాద్ గారు, ప్రస్తుతం ఏదైతే పరిస్థితి ఉన్నదో, ప్రభుత్వం చెప్పిన మాటలకి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ అధికారులు చేస్తున్న పేటకి పొంతన కదలడం లేదు, ఈ విషయంపై మీరేమంటారండి? ఓకే సార్, ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్నటువంటి మీకు మరియు మన రాఘవరెడ్డి సార్ కూడా ఉన్నారు కాబట్టి వారికి మరియు మిగతా రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలండి. ముందుగా సార్, ఈ రోజు వాస్తవానికి ఏంటంటే మనకి ఇక్కడ ఎయిర్పోర్టు వస్తుంది సర్వే అని చెప్పేసి అంటే ఇంతకుముందు గత 2 సార్లు కూడా ప్రభుత్వ అధికారులు వచ్చి ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్ఎండ్బి అధికారులు వచ్చి సర్వే చేయడం జరిగింది. వాస్తవానికి ఇంతకుముందు గత 2 సార్లు వచ్చినప్పుడు కూడా మనం సర్వేని ఏనాడు కూడా అడ్డుకోవడం కానీ వాళ్ళకి ఏదైనా ఆటంకం కలిగించేటువంటి కానీ కార్యక్రమాలు కానీ చేయలేదు వాస్తవానికి. మరి ఈ రోజు మనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సార్, ఇంతకుముందు మన దగ్గర ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది గత 20-25 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మన యొక్క వరంగల్ జిల్లా వాసుల యొక్క కోరిక వాస్తవానికి. సో ఈ రోజు ఆ యొక్క ఎయిర్పోర్ట్ కోరిక నెరవేరుతుంది అని చెప్పి సంతోషపడాలో, లేక ఆ ఎయిర్పోర్ట్ బాధితులు అయినటువంటి ఈ యొక్క గుంటూరుపల్లి కావచ్చు, నక్కలపల్లి కావచ్చు, గాడపల్లి గ్రామం రైతులందరిగా అంటే ఈ ఊరి గ్రామ రైతులుగా మేము బాధపడాలో అటు సంతోషపడాలో తెలియనటువంటి పరిస్థితి. దేనికి ఇంత మాలో ఉన్నటువంటి ఈ యొక్క నిరసన కావచ్చు, లేదు అంటే ఈ యొక్క నైరాశ్యం, అంటే ఈ యొక్క తీవ్రమైనటువంటి అసంతృప్తి గల కారణం ఏంటి అంటే సార్, వాస్తవానికి మా గుంటూరుపల్లి అంటే నక్కలపల్లి కావచ్చు, గుంటూరుపల్లి కావచ్చు, గాడపల్లి కావచ్చు సార్, ఇవన్నీ కూడా అర్బన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు. సో వరంగల్ బస్ స్టేషన్ నుంచి కానివ్వండి, రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ అదే రేడియన్స్ లో ఉన్నటువంటి గ్రామాలు సార్. దాంతో పాటుగా ఎంతో చారిత్రాత్మకమైనటువంటి కిలావరంగల్ మండలానికి సంబంధించినటువంటి ఈ 3 గ్రామాలు కూడా ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పేసి అంటే ఈ 3 గ్రామాల్లో కూడా సార్ క్రయ విక్రయాలు అనేటివి మనం చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో జరగలేదు. కారణం ఏంటి అంటే ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ భూములు ఉంటాయో తెలియదు, పోతాయో తెలియదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు జనరల్ గా ఏదన్నా పిల్లల్ని ఉన్నత చదువుల కోసం, పై చదువుల కోసం మనం వేరే దేశం పంపించాలన్నా, లేకపోతే మంచి యూనివర్సిటీలో జాయిన్ చేయాలన్నా కానీ 1 ఎకరం 1 ఎకరం అమ్ముకొని చదివిపిద్దాం, లేదు 1 ఎకరం 1 ఎకరం అమ్ముకొని ఆడపిల్ల పెళ్లి చేద్దాం అన్నా కానీ ఎవరు కూడా ముందుకొచ్చి కొనలేనటువంటి పరిస్థితి అన్నట్టు. సో అటువంటి టైంలో మన యొక్క గవర్నమెంట్ లో ఎయిర్పోర్ట్ కు ముందు అడుగు పడ్డది. సో దానికి కూడా సంతోషమే. అయితే మా యొక్క బాధ ఏంది అంటే ఈ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా దగ్గరికి మన యొక్క కొండా సురేఖ మినిస్టర్ గారు, మన యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి అంటే వర్ధనపేట ఎమ్మెల్యే గారు నారాజ్ సారు, ప్లస్ దాంతో పాటుగా మన యొక్క ప్రకాల ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, అందరూ కూడా మా ఇక్కడ గుంటూరుపల్లి గ్రామంలో మాకు ఒక ముసలమ్మ తల్లి అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ సార్ మా దగ్గర. అంటే బయట గుడి ఏమి ఉండదు, ఒక చెట్టు ఉంటుంది అన్నట్టు, పెద్ద ఒక 100 సంవత్సరాల వయసు పైబడినటువంటి వేప చెట్టు సార్ అది. ఆ చెట్టు దగ్గరనే మేము మీటింగ్ ఏర్పాటు చేస్తే ముసలమ్మ తల్లి సాక్షిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ భూములు మీ ఎయిర్పోర్ట్ లో పోతున్నాయని చెప్పి మీరు ఎవ్వరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని అంటే మన ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో 100% రైతులకి మేలు చేసేటువంటి ప్రభుత్వమేనండి. ఇక్కడ మీరు అడిగినట్టుగా భూమి కావచ్చు, లేదా ఒకవేళ ఎవరైనా డబ్బులు కావాలన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు డబ్బులు చెల్లించడానికి కూడా మేము సిద్ధం. అంతే, మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మన వరంగల్ జిల్లాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దాం మన ఈ పద్ధతిలో. మీకు అంతేకాకుండా మీకు రోడ్ల విషయం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒకవేళ మీకు భూమి కేటాయించినా కానీ
మీకు ఒట్టిగా భూమి ఇచ్చి మేము వదిలేము. అక్కడ కావాల్సినటువంటి విద్యుత్ సదుపాయాలు కావచ్చు, ఇరిగేషన్ సదుపాయాలు కావచ్చు, అవి కూడా కల్పించి మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అని మన యొక్క మంత్రి గారు మనకి ఆ సభాముఖంగా తెలియజేయడం జరిగిందండి. ఆ రోజు ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మనం చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి కూడా వచ్చారు సార్. ఆ రోజు మేము అందరం కూడా ఉన్నటువంటి రైతులను కూడా ఎంతో సంతోషంగా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ చప్పట్లతోని మేడం గారు చెప్పినటువంటి మాటల్ని చప్పట్లతోని మేము అందరం కూడా స్వాగతించాం. ఎందుకంటే మన జిల్లా డెవలప్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం రైతు పక్షపాతిగా నిలబడి మన ప్రభుత్వం మనకు అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించుతామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము వాటిని కూడా స్వాగతించడం జరిగింది సార్. అయితే వేణుప్రసాద్ గారు, ఒకసారి మనం బీజేపీ నాయకులైనటువంటి రంజిత్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ఒకసారి రంజిత్ గారితో మాట్లాడిన ప్రతిద్దాం. రంజిత్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్రంలో ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉన్నదో మీరు భూమి ఇవ్వండి మేము నిర్మించిస్తామని తన చేతులు దులుపుకున్నట్టున్నది. ఈ విషయంపై యాజ్ ఏ బీజేపీ కార్పొరేటర్గా మీరేమంటారండి? దీంట్లో బాధ్యతగా అక్కడ భూసేకరణలో విషయంలో కూడా జోక్యం చేసుకొని రైతులను దగ్గర తీసుకునే ఒక బాధ్యత కూడా మీరు తీసుకుంటే బాగుంటుండే కదా. ఈరోజు ఒక్కసారిగా మీరు కేవలం మీరు భూమి సేకరించండి అని చెప్పడం వరకు మీ పని అయిపోయింది అన్నట్టుగా భావిస్తుండొచ్చా? ఒక దీర్ఘకాలిక కళ అండి వరంగల్కు సంబంధించి. ఆ దీర్ఘకాలిక ఏదైతే కళ ఉన్నదో ఆ కళ నెరవేరుస్తున్న సమయంలోనే ఈరోజు ఇలాగ ఆందోళన చేపట్టడం వరకు మీరేమంటారండి దీని విషయంలో? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి రంజిత్ గారు. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఓకే. వాస్తవంగా అందరికీ నమస్కారం. వాస్తవంగా ల్యాండ్ అక్వైజిషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ. అయితే దీంట్లో మొత్తంలో 693 ఎకరాలు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో ఉంది. ఎస్. 257 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ అక్వైజిషన్ చేయాల్సిన ఉంది. దీంట్లో నక్కలపల్లికి సంబంధించిన 44 ఎకరాల 30 గుంటలు, గాడిపల్లికి సంబంధించిన 49 ఎకరాలు, గుంటూరుపల్లికి సంబంధించిన 150 ఎకరాలు ల్యాండ్ అక్వైజిషన్ ఆడేదైతే రైతులు కోరుకుంటున్నారో మార్కెట్ రేట్ ప్రకారంగా రైతులను సాటిస్ఫై చేసి రైతుల ద్వారా రైతులను ఒప్పించి మెప్పించి ల్యాండ్ అక్వైజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించాల్సిన బాధ్యత వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరిగా చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్ అక్వైజిషన్ చేసి కనుక ఇస్తే ఎయిర్పోర్ట్ పనులు అనేవి ఇమీడియట్ గా మొదలు పెట్టడానికి సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏవియేషన్ మినిస్టర్ గారు నిన్న జీవో ఇష్యూ చేసినారు. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది కాదండి. నా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి. 2004 నుంచి మొదలు పెట్టుకుని 2014లో అదేది సమైక్యాంధ్ర రాష్ట్రంలో కూడా ల్యాండ్ అక్వైజిషన్ కనుక చేసిస్తే మేము సి టైపు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిన లెటర్, ఇప్పుడు కాదు. అదే గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ల్యాండ్ అక్వైజిషన్ చేసే క్రమంలో తాసారం చేసుకుంటూ వచ్చింది. కొద్దిసేపు ఏదో వచ్చేస్తుంది ల్యాండ్ అక్వైజిషన్ చేస్తున్నాము, వీళ్ళందరినీ కూడా ఏదైతే ఈ ల్యాండ్ పోతుందని రెడ్ జోన్ లో దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఈ గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి ఏదైతే గ్రామాల్లో 257 ఎకరాలు 53 ఎకరాలు ఏదైతే ఉందో రెడ్ జోన్ పెట్టి వాళ్ళు ఎవరిని ఆ రైతులు ఎవరు కూడా పిల్ల పెళ్లి ఉన్నా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అమ్ముకోకుండా రెడ్ జోన్ పెట్టింది దాదాపు 4 సంవత్సరాల క్రితం. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోనియరు, వీళ్ళు కొనరు, వీళ్ళు ల్యాండ్ అక్వైజిషన్ చేయరు. అట్లా తెలంగాణ రాష్ట్ర సమితి టైం పాస్ చేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చిత్తశుద్ధితో కనుక ప్రయత్నం చేసి ఏదైతే రైతులు కోరుకుంటా ఉన్నారో మార్కెట్ రేటు, వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరతలేరు, మార్కెట్ రేట్ ఏదైతే ఉందో మార్కెట్ రేట్ ఇచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే అయిపోతుంది కదా. ఓకే. ఇదే విషయంపై ఒకసారి మనం మహేష్ అని ఉన్నారు, మహేష్ అని స్థానిక రైతులు ఉన్నారు. మహేష్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మీ భూమి పోతుంది, మీకు సంబంధించిన అక్కడ సరి అయిన పద్ధతిలో ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది, ఏదైతే మీరు భూమి కోల్పోతున్నారో భూమికి బదులు భూమి ఇస్తాము, అక్కడ మీకు సరి అయిన సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. లేకపోతే దానికి నష్టపరిహారం కూడా చెప్తానన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆందోళన చేపట్టడంతో ఈ విషయంపై మీరేమంటారండి? అన్నా రంజిత్ అన్న నమస్తే. నమస్తే అన్నా, నేను మీ మీటింగ్ లకు మన దానికి వచ్చిన చాలా థ్యాంక్స్ అన్న. నన్ను డిబేట్ లో తీసుకున్నాకు నాకపల్లి గ్రామమే బండరావు గల బామార్దిని.
నా చెప్పండి. ల్యాండ్ ఏదైతే ఉంటుందో, నేను ఫస్ట్ నుంచి వెళ్ళి గత ప్రభుత్వాలు ఉన్న కాడి నుంచి వెళ్ళి కానీ ఇప్పటికీ కానీ నేను ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అంతకుముందు ఉన్న మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మహేష్ గారు ఏదైతే ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సద్వినియోగంగా సమర్థవంతంగా ముందుండి నడిపించాం. మహేష్ గారు హలో? మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఒక్కసారి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నారా మీరేమన్నా? అవునవునండి. ఇయర్ ఫోన్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. డైరెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుందా అండి? వినపడుతుంది, మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు భూమి కోల్పోతున్నారు, భూమికి బదులు భూమి ఇస్తానంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ మీరు ఎక్కడ ఇబ్బంది ఎందుకు కూరుతున్నారు? భూమికి బదులు భూమి ఇస్తానంటే ఇప్పుడు మాకు సిటీ పరిధి లోపల మాది వరంగల్ బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ సిటీకి కానీ 3 కిలోమీటర్ల దూరం విలేజ్. ఎస్. మళ్ళీ వరంగల్ స్టేషన్ నుంచి వెళ్ళి 7 కిలోమీటర్స్ మా విలేజ్. మున్సిపాలిటీ సంవత్సరానికి 2 పంటలు తీసుకోవచ్చు. మాకు చెరువుల నీళ్లు లేకపోయినా కరెంటు మేము సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటాం. దాని మీదనే మా ఆధారం. రైట్. ఇప్పుడు మీరు మనం చూస్తున్నాము. ఒకసారి మనకు సంబంధించిన మహేష్ మాట్లాడిన బట్టి ఒక రైతు ఆవేదన మనం చూసాం. జంగారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో చాలా క్లియర్గా రైతు ఏం చెప్తున్నారు, 2 పంటలు వస్తాయి మాకు, ఆ భూమికి సంబంధించిన భూమి. ఇంకోటి షామన్పేట నుంచి వెళ్ళి 3 కిలోమీటర్లు, వరంగల్ స్టేషన్ నుంచి వెళ్ళి 7 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాం. మాకు వేరే చోట ఇచ్చినప్పుడు మాకు 2 పంటలు వచ్చేది, కనీసం అక్కడ 2 పంటలు కాదుగా సింగిల్ పంట కూడా మనకు ఏదైనా భూమి చూపెట్టలేదని చెప్తున్నారు. ఈ విషయంపై రాఘరెడ్డి గారు మీరేమంటారండి? ఓకే, 100% వరంగల్ జిల్లా ప్రజలకు ఎయిర్పోర్ట్ అవసరమన్న సంగతి అందరికి తెలుసు. గత 4-5 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి ఆ ప్రాంతంలో రెడ్ జోన్ పెట్టడం జరిగింది. వాస్తవంలో గత ప్రభుత్వం చేయడం జరిగింది. పాపం అక్కడ రైతులకు మాత్రం చాలా అన్యాయం. రెడ్ జోన్ పెట్టడం వల్ల పెళ్లిళ్ళకి అమ్ముకోవాల్సిన భూమి, లేకపోతే పేరెంటలకు అమ్ముకోవాల్సిన భూమి, తర్వాత లోన్ తీసుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన పని వాళ్ళకు ఆగిపోయిన మాట, ఆడ నష్టపోయిన మాట నిజం. అది 100% మనం ఎవరైనా రైతుల పక్షపాతిగా, ఆ రైతు శ్రేయోభిలాషిగా తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరగద్దు, న్యాయం జరగాలని చెప్పి స్పష్టంగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు ప్రజల ఆకాంక్ష, వరంగల్ జిల్లా ఆకాంక్ష ఎయిర్పోర్ట్ రావాలి, అభివృద్ధి జరగాలన్నది ఇది పెద్ద సమస్య. తప్పకుండా రైతులకు ఇక్కడ మార్కెట్ ధరలో గతంలో రోడ్లు పోయినా, నేషనల్ హైవేస్ పోయినా, ఏ పోయినా గతంలో రేట్లు అయితే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ప్రజలకు అక్కడ ఉన్న రైతులకు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ 100% చేస్తాం. ఒకవేళ భూమి కావాలంటే భూమి 100% భూమి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. భూమి తీసుకున్న వాళ్ళకు కూడా 100% భూమి డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ మార్కెట్ వాల్యూ తప్పకుండా అక్కడ ప్రభుత్వం యంత్రాంగం నిర్ణయం చేస్తుంది. ఇక్కడ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దాని మీద రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఎంత, ఎన్ని టైమ్స్ ఇవ్వాలి, మీకు అందరికి తెలిసిన విషయంలే. ఇప్పుడు నేషనల్ హైవే పోయింది, ఇప్పుడు జనగాం నుంచి హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే పోయింది. నేషనల్ హైవే పోయిన వాళ్ళకు కాంగ్రెస్ హయాంలో అప్పుడు 690 కోట్ల 1000 కోట్ల రూపాయలతో ఇలా నేషనల్ హైవే తీసుకొచ్చినాం. అప్పుడు అందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా 100% ఎయిర్పోర్ట్కు మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 100% ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం, రైతులను కాపాడుతాం. రైతులకు వాళ్ళకు భూమి కావాలంటే భూమి, అదేవిధంగా వాళ్ళకు రేటు కావాలంటే రేటు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తప్పకుండా వాళ్ళ గతంలో 4-5 సంవత్సరాల రెడ్ జోన్ పెట్టడం వాళ్ళకి చాలా ఇప్పటికే నష్టం జరిగింది. నష్టం జరగకుండా వాళ్ళకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నడూ కూడా నష్టం లేని పార్టీ తప్పకుండా నిర్ణయం చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి రంజిత్ గారి దగ్గర వెళ్దాం. మహేష్ గారు, రంజిత్ గారు, ల్యాండ్ బదులు భూమి ఇచ్చే అనేది చాప్టర్ క్లోజ్ అయిందన్న. వాళ్ళు అడిగిన వాళ్ళకు బెటాలియన్ సంబంధించిన ఇప్పుడు రంజిత్ గారు, ఇప్పుడు మనం చెప్పినట్టుగా గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం గొలుసు పెట్టలేకపోయాం. మన ఇళ్లలో కార్యక్రమాలు కావాలంటే కూడా గొలుసు పెట్టలేకపోయాము. తద్వారా ఇప్పుడేమో భూమికి భూమి ఇస్తున్నారు, అది కూడా సాధ్యమయ్యేటట్టు కానే కాదు. ఎందుకంటే భూమి దొరకదు ఇప్పుడు అంతా. భూమికి భూమి ఇస్తాం అనే క్రమం సార్, భూమికి భూమి ఇస్తాం అనే క్రమంలో 4th బెటాలియన్ లో సెంట్రల్ జైలుకి ఇచ్చిన
ల్యాండ్ సెంట్రల్ జైన్ క్యాన్సిల్ చేసి ఇస్తామనే మాట ప్రపోజల్ పెట్టిన మాట వాస్తవం. అయితే ఇచ్చిన తర్వాత రేపు వాళ్ళు రైతులు కోరుకున్నది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్ కాకుండా ల్యాండ్ గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే రేపు రైతులకు మంచికి చెడుకి ఏదైనా లోనుకు పోవాలన్నా లేదన్నా అమ్ముకోవాలన్నా ఎటువంటి లీగల్ ప్రొసీజర్స్ రాకుండా ఉండడం కొరకు మీరు ఆ ప్రాసెస్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. రైతుల పక్షాన అందరం కూడా అడిగితే కలెక్టర్ గారు అది సాధ్యం కాదు అనే క్రమంలో ల్యాండ్కు బదులు ల్యాండ్ ఇచ్చే ప్రపోజల్ ఏది కూడా లేదు, కేవలం ల్యాండ్కు ఆడ ఉన్న మార్కెట్ రేటు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసిందని కలెక్టర్ గారు చెప్పినారు ఈ 3 గ్రామాలకు సంబంధించిన రైతులకు. మేమేమంటున్నామంటే ఆడ ఒకటేమో మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత రేటు రైతులకు ఇచ్చి రైతులకు అన్యాయం జరగకుండా ఏదైతే 4 సంవత్సరాల నుంచి వాళ్ళు గత ప్రభుత్వము అమ్ముకోకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పిల్ల పెళ్లి ఉన్నా లేదంటే ఇంట్లో ఏదైనా కష్టం ఉన్నా అమ్ముకోకుండా రెడ్ జోన్ ఏదైతే ప్రకటించి ఆడ అమ్ముకోకుండా చేసినారో ఆ రైతులకు ఇప్పటికైనా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసి అదైతే మార్కెట్ రేటు లేదో సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ఉంది ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి 5 times చెల్లించాలనే యాక్ట్ కూడా ఉంది కదా. రెండిట్లో ఏది అయితే అది చేసే ప్రయత్నం చేయాలి తప్పించి ఇక రైతులు ఇంటలో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు కొట్టినాడు చేస్తాము మీరు ఏడ్చినాడు చేయను అని చెప్పి రైతులు ఒక వర్గాన్ని ఎగదోసి ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆపే ప్రయత్నంగా మేము అనుకోవాల్సి వస్తుంది కదా, కామన్ పబ్లిక్ అనుకుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. మా గతంలో కూడా ఇక్కడ కూడా మేము రైతులను ఎక్కువ కాదు. ఇప్పుడు ప్రస్తుతం మనం రంజిత్ గారు ఏదైతే అడుగుతున్నారో ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు రైతు ఆ భూమికి సంబంధించిన ఎలాంటి లోన్లు దాని మీద రావు, మేము దీనికి చెప్పలేదు అని చెప్తున్నారు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్పారో ఒక ల్యాండ్ విలువకు 5 రెట్లు ఎక్కువ పెంచేసి ఆ ల్యాండ్ ఇవ్వండి అని దాన్ని కూడా అంగీకరించలేదు. స్పష్టమైన ఒక ప్రభుత్వ అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వరాదండి అదే గవర్నమెంట్. తప్పకుండా మీ అందరు తెలిసిన విషయమే గతంలో కూడా నేషనల్ హైవే పోయినప్పుడు 1:3 ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 100% తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఆలోచన కలెక్టర్ గారు మాట్లాడతారు, రైతులతో ఆర్డీఓ మాట్లాడతారు, తప్పకుండా ఇస్తారు. తప్పకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా వాళ్ళకు రైతులకు ఆ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. ప్రసాద్ గారు మీరేమంటారండి ఈ విషయంపై? ఇప్పుడు రాఘవరెడ్డి గారు చాలా క్లియర్ గా అంటాను, ఖచ్చితంగా ఏదైతే రైతులకు నష్టం రాకుండా చూసే బాధ్యత మాది అని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ స్పోర్ట్స్ పర్సన్ గా మీరేమంటారండి? సార్ రైతులకి నష్టపోవాలి అని చెప్పి మాకు తెలిసి కూడా ప్రభుత్వం అయితే ఏమీ అనుకోదు అనుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ దృష్టిలో పెట్టుకొని గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ రేటును కూడా ఏ గవర్నమెంట్ కూడా హైక్ చేయలేదు సార్. ఇక్కడ మార్కెట్ రేట్ వాల్యూ 6 lakhs ఉంది. 6 లక్షల రూపాయల మార్కెట్ వాల్యూ రేటుకి 5 రెట్లు అయినా కానీ 30 లక్షల రూపాయలకి జిల్లా హెడ్ క్వార్టర్ కి 7 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ భూమి దొరుకుతుంది సార్? దయచేసి ఒకసారి ఆలోచించండి. లేదు తప్పకుండా ఆలోచన చేస్తాం, తప్పకుండా ఆలోచన చేస్తారు. అది ఎన్ని టైమ్స్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దాని మీద మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, నిజంగా సిటీకి దగ్గర ఉంది, వాళ్ళకి నష్టం జరిగిన మాట నిజమే. ఆ ఆలోచన చేయాలి ప్రభుత్వానికి. తప్పకుండా మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తాం, తప్పకుండా మీకు నష్టం జరగకుండా చూస్తాం బై సాబ్ 100%. మహేష్ మీరేమంటారండి ఈ విషయంపై? మహేష్ దీన్ని సరే మార్కెట్ వాల్యూ ప్రకారం అంటే గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి అదే 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ కు వీళ్ళు ఇస్తూ కడుతున్నారని చెప్పేసి ప్రభుత్వాలు అయితే మొన్న ఆర్డీఓ సాబ్ కానీ కలెక్టర్ కానీ వచ్చి వాళ్ళందరూ అదే చెప్పారు. కానీ రైతులకు మీరు ఇంత నష్టపరిహారం మీకు కల్పిస్తాం, మీకు ఇంత ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఇంత డబ్బులు మీకు అయితే మీకు చెల్లుబాటుగా చెప్పింది ప్రభుత్వం అయితే ఇలాంటి రష కూర్చోరు ఏం లేదు. వచ్చారా మీటింగ్ పెట్టారా, ప్రజల్లో గ్రామ సభ పెట్టామా, మీటింగ్ పెట్టామా, చర్చ చేసామా, సర్వే చేసామా, వెళ్ళిపోయామా, మా డ్యూటీ మీరు చేసాం అన్నాడే కానీ ఏ రైతు దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం అడిగింది లేదు. మీ ప్రాబ్లం ఏంది, మీరు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, భూమి కావాలా, ఇంకేం కావాలా, ఇవే అడిగారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. రైతులు ఎవరండి సహకరించారు? ప్రతి ఎయిర్పోర్ట్ వచ్చిన ప్రతి సర్వే అథారిటీ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇంకా నిలబడి ప్రతి రైతు తన గెట్టు భూమి ఎన్ని ఒక్కటే నిమిషం సార్, ఒక్క నిమిషం విలేజ్ నక్కలపల్లి విలేజ్ కాబట్టి. కానీ మీరు వాయిస్ బాగా కట్ అవుతుంది, కొంచెం ఒక ఫోన్లోనే మాట్లాడండి, లేకుంటే జస్ట్ వీడియో ఆఫ్ చేసేయండి. జమీల్ భాయ్ నేను ఒకటే చెప్తున్నా భయ్యా, నేను రైతులకు 100% నష్టం జరిగింది.
గత ప్రభుత్వంలో రెడ్ జోన్ ఏర్పాటు చేయడం వల్ల పాపం రేట్ వాల్యూ పెరగలేదు. ఈ రోజు 100% మార్కెట్ వాల్యూ. దాని మీద రైతులను మీటింగ్ పెట్టింది రైతుల ఉద్దేశం తెలుసుకోవడం కోసము. రైతులు ఏమడుగుతున్నారు ఏంది అని ఆర్టీఓలు కలెక్టర్లు మీటింగ్ పెట్టిన ఉద్దేశం అది. వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తారు. తప్పకుండా ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకొని రేట్ వాల్యుయేషన్ మీద ఒక రైతు కమిటీ వేసి దాని మీద ఒక కమిటీ ద్వారా నిర్ణయం చేస్తారు. వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకుంటారు. ఆ మీటింగ్లు ఏర్పాటు చేసింది అందుకోసమే. తప్పకుండా గత ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కానీ రాఘారెడ్డి గారు ఇప్పుడు మన మహేష్ చెప్తున్నట్టుగా మహేష్ ఏం చెప్తున్నారు, అక్కడ ఎవరైతే అధికారులు వచ్చారో మమ్మల్ని ఒక్క మాట కూడా సంప్రదించలేరు, వచ్చారా పోయారా అన్నట్టుగానే వాళ్ళు వెళ్తున్నారని చెప్తున్నారు. ఇంకో విషయం చాలా మంచి పాయింట్ ఒకటి లేవనెత్తారు మన రంజిత్ గారు. ఏమన్నారంటే అప్పుడు రంజిత్ గారు వేణుప్రసాద్ గారు ఏమన్నారు, గతంలో ఏదైతే రెడ్ జోన్ ప్రకటించడం వల్ల అక్కడ ఏదైతే మార్కెట్ వాల్యూకి సంబంధించిన ఆఫీషియల్గా 4 lakh rupees per acre, అంటే ఇప్పుడు మనం షమున్పేట విలేజ్ నుంచి చూస్తే అది దాదాపుగా అంటే ఇప్పుడు షమున్పేట విలేజ్లో 2 కోట్ల రూపాయల నుంచి వెళ్ళి 3 కోట్ల రూపాయల ఎకరా వెనక సైడ్లోనే వెళ్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏర్పాటు వస్తున్నది కాబట్టి వీరికి సంబంధించిన ఇంకోటి మన మిత్రుడు చాలా మంచి ఒక పాయింట్ లేవనెత్తారు. సంవత్సరానికి 2 పూటల సాగు అక్కడ జరుగుతుంది. ఇదంతా నష్టమే కదా. ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు సరైన పద్ధతిలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తలేదు? 100% వాళ్ళకు భూమి బదులు భూమి ఇస్తే వాళ్ళకి నష్టమే. ఎందుకంటే భూమి బయట 20 లక్షలు 30 లక్షలు దొరుకుతుంది, కానీ 2 పంట దొరుకుతుంది, కానీ నష్టమే. ఇప్పుడు వీళ్ళకి మార్కెట్ వాల్యూ కనుక తీసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళకు బయట కొన్ని డబ్బులు కూడా మిగులుతాయి. భూమి బదులు కన్నా భూమి డబ్బులు మిగులుతాయి. అసలు వాల్యుయేషన్ ఇస్తే చాలా మంచిది. మేము కూడా వాల్యుయేషన్ ఇవ్వమని చెప్తాం. మేము రైతు పక్షపాతి. ప్రభుత్వము 100% రైతులను నష్టం చేసే ప్రసక్తి లేదు. దాని మీద రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదు. 100%. రైట్. వేణుప్రసాద్ గారు, ఇప్పుడు మన రాఘారెడ్డి గారు చెప్తున్నట్టుగా మీరు దీన్ని అంగీకరిస్తారా? అంటే రైతు పక్షపాతి అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇదే విషయంపై మహేష్ మాట్లాడుతూ మా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే ఎప్పుడైతే మేము ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామో కనీసం మాతో మాట్లాడి కూడా అంగీకరించలేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి వేణుప్రసాద్ గారు? అది 100% తప్పది. అది 100% తప్పది. అది సీఎం దగ్గరికి దాదాపు 4-5 సార్లు మాకు ఎయిర్పోర్ట్ కావాలని పోయిండు. దాని మీద కూడా నిన్న సీఎం గారు కూడా పిలిచి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో స్పష్టంగా ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది, అన్న మా ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా కావాలి, రైతులకు న్యాయం చేయాలని కూడా అడగడం జరిగింది. వేణుప్రసాద్ గారు మీరేమంటారండి? ఇప్పుడు రాఘారెడ్డి గారు చేస్తున్నానికి మీరు ఏకీభవిస్తారా? అది సరైన పద్ధతి కాదు. సార్ వాస్తవానికి మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మీ దృష్టికి, రాఘారెడ్డి సార్ గారి యొక్క దృష్టికి మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మీకు తీసుకొని వస్తాను సార్. ఒకసారి మీరు వినండి సార్, మేము చెప్తా ఉంటాం దయచేసి. సార్ వాస్తవానికి మా దగ్గర జరిగింది ఏంటి అని చెప్పంటే, మాకు ఇప్పుడు గుంటూరుపల్లి గ్రామ రైతులందరం కూడా ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి 4 దఫాలుగా చర్చలకు వెళ్ళడం జరిగింది సార్. చర్చలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మా గుంటూరుపల్లిలో అంటే మా పర్టికులర్ గా మేము తీసుకున్నటువంటి సమస్య ఏంటంటే డబుల్ ఆర్. ఒకటి రేటు, రెండవది రోడ్డు. రేటు అనేది 3 గ్రామాలకి సంబంధించినటువంటి సమస్య సార్. రోడ్డు అనేది గుంటూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పని అది. సో దీనిలో మాకు జరిగింది ఏంటి అంటే సార్, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గ్రామానికి అంటే మా గుంటూరుపల్లి గ్రామానికి ఖచ్చితంగా ఇటు షమున్పేట నుంచి వచ్చేటువంటి గౌచర్ల, నెక్కొండ, మైబాద్ వెళ్ళేటువంటి రోడ్డు కట్ అవుతా ఉంది. మేడం మాకు రోడ్డుతో పాటుగా రేటు కూడా కావాలి అని చెప్పంటే మీకు రోడ్డు ఏ రకంగా కావాలి ఏంది అని చెప్పి అడగడం జరిగింది సార్ మమ్మల్ని. అయితే దానికి మేడం పర్టికులర్ గా ఏ రకంగా రోడ్డు ఉండాలి అని చెప్పి మేము మాట్లాడితే R&B అధికారులు పంపించి రోడ్డు సర్వే చేయించడం జరిగింది. రోడ్డు సర్వే చేయించి మీరు కోరినట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా మీకు రోడ్డు ఇమ్మన్నారు, ఇబ్బంది లేదు అని చెప్పారు సార్. మేము దానికి కూడా ఓకే మేడం సంతోషం అని చెప్పాం. ఈ రోజు నిన్న మళ్ళీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి మీరు ఇచ్చినటువంటి ఆ రోడ్డు అనేది సాధ్యపడని విషయము, మీరు ఆ రోడ్డు గురించి వదిలేయండి, మీకు ఆ రోడ్డు అయితే రాదు అని చెప్పడం జరిగింది. ఏంటి సార్ అది? వాస్తవంగా కలెక్టర్ గారు సర్వే చేయించి R&B అధికారులు పంపించి సర్వే చేపిస్తే మేము వాళ్ళ కూడా వెళ్ళి కూడా ఆ రోడ్డు ఎక్కడి నుంచి చేయాలి ఏంది అని చెప్పి మేము కొద్దిమంది రైతులను కూడా వెళ్ళి వాళ్ళకి ఆ ప్లేసెస్ కూడా చూపించడం జరిగింది. మేడం మాకు కలెక్టరేట్ ఆఫీస్ లో సార్ స్క్రీన్ మీద వాళ్ళు మాకు క్లారిటీగా చూపించడం జరిగింది. ఇగో ఇది మీకు ఇచ్చేటువంటి రోడ్డు అని చెప్పి మ్యాప్ వేసి ఇవ్వడం జరిగింది సార్. ఇవాళ అంటే మేము అడిగే ఏంటంటే సార్, మన మంత్రివర్యులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా కానీ చెప్పినటువంటి మాట మీద ఖచ్చితంగా నిలబడలేకపోయారు ఎవరు కూడా సార్. వాస్తవానికి
మాకు అటువంటి పద్ధతి కాకుండా మాకు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 100% హామీలు అమలు చేసినట్టయితే వీఆర్ రెడీ టు గివ్ సార్. మాకు కూడా, ఎందుకంటే మన జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఖచ్చితంగా మన జిల్లా అంతా కూడా అభివృద్ధి కావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పక్కనే టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది కాబట్టి మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద, ప్రజల మీద, అధికారుల మీద, మనందరి మీద కూడా ఉంది. దానికి మేము కూడా మీతో పాటు కలిసి రావడానికి మాకు కూడా సంతోషం. కాకపోతే రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 100% ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద, పాలకుల మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పి మా యొక్క ప్రగాఢ విశ్వాసం సార్. రైట్. ఇప్పుడు మహేష్ గారి దగ్గర, మహేష్ గారు మీరు ఒకసారి మీ ఫోన్ను సరైన పద్ధతిలో పెట్టి ఒకసారి మాట్లాడండి. ప్రస్తుతం ఏదైతే మన వేణుప్రసాద్ గారు చెప్పారో చాలా కరాఖండిగా ఒక కనుక ప్రభుత్వ అధికారులు సరి అయిన పద్ధతి ఇస్తే మేము ఖచ్చితంగా మా భూములు ఇవ్వడానికి మనం సిద్ధమే అని చెప్తున్నారు. అయినప్పటికీ ఇక కాంట్రడిక్షన్ ఎక్కడ ఏర్పడుతుందంటే మంత్రి చెప్పిన మాటకు, ఎమ్మెల్యే చెప్పిన మాటకు, ప్రభుత్వ అధికారులు చెప్పిన మాటకు పొంతన కుదురుతలేదు. ఈ విషయంపై మీరు ఎలా నమ్ముతారండి? నేను చెప్పేది కూడా అదేనండి. నేను తెలియపరచాల్సిన విషయం కూడా అదే. ఇప్పుడు ప్రసాద్ నగర్ ఏదైతే చెప్పారో 100% మేము దానికి అంగీకరిస్తున్నాం. అంగీకరించలేమని మేము చెప్పట్లేదు. కానీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఇబ్బందులు పెట్టకుండా వారికి ఇస్తారని హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు నెరవేర్చి ఇవ్వడానికి సిద్ధం మేము కూడా. రైట్. మీ వాయిస్ చాలా కట్ అవుతుందండి. అంటే ఇప్పుడు రంజిత్ గారి దగ్గర, రంజిత్ గారు ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం అయితే మనం వేణుప్రసాద్ అలాగే మహేష్ చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుందామా, లేకపోతే కావాలనే వీళ్ళు కావాలనే దీన్ని మళ్లించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించవచ్చా రంజిత్ గారు? సార్, ఒకటి ల్యాండ్ అక్వైషన్ అనేది ఒక్క ఎయిర్పోర్ట్ గురించి ఈ 3 గ్రామాలలో చేసింది కాదు. ఇంతకుముందు భూపాలపల్లి ల్యాండ్ దాంట్లో 100,000 ఎకరాలు ల్యాండ్ అక్వైషన్ చేసి మనం థర్మల్ పవర్ స్టేషన్ లాంటిది పెట్టినాం. టెక్స్టైల్ పార్క్ లాంటి దాంట్లో కూడా అనేక మంది రైతులను మెప్పించి డబ్బులు మార్కెట్ రేట్ ప్రకారంగా చెల్లించి రైతులను కన్వీన్ చేసి ల్యాండ్ అక్వైషన్ చేసి ఆ టెక్స్టైల్ పార్క్ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్న ఉదంతాలు అయితే మన జిల్లాలో ఉన్నాయి. ఇంకా వేరే రాష్ట్రానికి వివిధ రకాలుగా వేరే దగ్గర పోవాల్సిన పని లేదు. ఏదైతే రైతులు కోరుకుంటున్నారో వాళ్ళు ఏదైతే మార్కెట్ రేటు, ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా వాస్తవంగా 4 సంవత్సరాల పాటు రెడ్ జోన్ ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో అమ్మకాలు జరగని కారణంగా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరగలేదు. మనకి ఉన్న తేడానే అది రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలు పోతుంది. కాబట్టి అది మన అందరికీ కూడా తెలుసు, స్థానిక ఎమ్మెల్యేలకు తెలుసు, చర్చలో పాల్గొన్న పెద్దలు రాఘవరెడ్డి గారికి కూడా తెలుసు. అది నేను ఏమంటున్నా అంటే రైతులకు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని చెల్లించాలి. అవసరమైతే వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ఏదైతే ల్యాండ్ లూజర్స్, గతంలో భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ లో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ల్యాండ్ లూజర్స్ యొక్క పిల్లలకు కానీ వాళ్ళకు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారంగా ఆడ జాబులు, ఉపాధి కొరకు వాళ్ళకు జాబులు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదంటే అవుట్ సోర్సింగ్ లో కావచ్చు. నేనేమంటున్నా, ఏదైతే ఈ 3 గ్రామాలు నక్కలపల్లి కావచ్చు, గాడిపల్లి కావచ్చు, గుండ్రపల్లి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు నష్టపోతున్నారో వాళ్ళకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇచ్చుకుంటూ ఆడ ఉన్నటువంటి పిల్లలకు, వాళ్ళ కుటుంబంలో ల్యాండ్ లూజర్స్ ఏదైతే 253 ఎకరాలు ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకు ఈ ఎయిర్పోర్ట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ల రూపేనే కావచ్చు, లేదంటే పర్మనెంట్ వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ ప్రకారంగా జాబులు ఇస్తామంటే కనుక కొంత రైతులు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటది. ఈ ల్యాండ్ అక్వైజేషన్ చెయ్యాలి, ల్యాండ్ అక్వైజేషన్ చేస్తే కనుక మేము రెడీ ఎయిర్పోర్ట్ నడపడానికి అనేది ఇవాళ వచ్చింది కాదు. వాస్తవంగా నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ నేను పేపర్ డాక్యుమెంట్ ఇవ్వమంటే కూడా ఇస్తా. 2015లో కూడా గతంలో ఉన్న ప్రభుత్వానికి మీరు కనుక 253 ఎకరాలు కనుక మీరు ల్యాండ్ అక్వైజేషన్ చేసి ఇస్తే సి టైప్ ఆఫ్ విమానాలు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం అశోక్ గజపతి రాజు గారు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఆ లెటర్ నా దగ్గర కాపీ ఉంది, మీకు ఏది వీడియోలో చూపెట్టమంటే చూపెడతా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ అక్వైజేషన్ పెడతాం తాత్సారం చేసినాయి. మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అన్న చిత్తశుద్ధితోని రైతులను ఒప్పించి మెప్పించి బలవంతంగా కాదు, మీరు వాళ్ళకు మార్కెట్ వాల్యూ ఇస్తారా, లేదు వాళ్ళ కుటుంబంలో జాబ్ ఇస్తారా, ఇది అంతా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఖచ్చితంగా 253 ఎకరాలు కనుక వీలైనంత తొందరలో. ఇప్పుడు దీనిలో ఏమవుతుందంటే వీళ్ళు అటుగుంజి వాళ్ళు ఇటుగుంజి కోర్టులో పోయి కేసులు వేసుకొని ఏంది అంటే మేము ప్రయత్నం చేసినాము, మేము ల్యాండ్ అక్వైజేషన్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం, కానీ ఆడ రైతులు వింటలేరు, మేమేం చేయాలి, కోర్టుకు పోయింది, కోర్టులో ఉన్నది కాబట్టి మేము ల్యాండ్ అక్వైజేషన్ చేయలేకపోతున్నాం అని కనుక సాగు చూపెట్టాలనే డౌట్ మాకు వస్తున్నది. అది నేను ఏమంటానంటే నేను చెప్పేది
చాలా ఒక బ్రహ్మాండమైన ఒక అంశాన్ని లేవనెత్తారు వేణుప్రసాద్ గారు. చిత్తశుద్ధి అనేది ముఖ్యం. యా, వేణుప్రసాద్ గారు ఈజ్ దేర్? సార్ చెప్పండి. వేణుప్రసాద్ గారు, ఇప్పుడు చాలా క్లియర్గా ఒక మాట రంజిత్ గారు చెప్పారు. కేవలం రైతులు ఈరోజు కోర్టుకెక్కారు, రైతులు ఇవ్వడానికి తన భూములు సిద్ధంగా లేరని ఒక కుంటి సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టే యోచనలో ఉన్నదన్నట్టుగా భావించవచ్చు అంటే మనకు అనుమానం వస్తుంది అని రంజిత్ గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారు? ఇంకొక విషయం దీంట్లో జోడించి నేను ఎందుకంటున్నా అంటే ఇప్పటి వరకు కేవలం జీవో మాత్రమే ఇష్యూ అయింది. కలెక్టర్ గారికి డబ్బులు వచ్చినాయండి ఇప్పటి వరకు? ఎస్, అదే రంజిత్ గారు చెప్పినట్టుగా చాలా క్లియర్గా. ఇంకొకటి ఏంటంటే అక్కడ అయితే రైతులు ఏదైతే భూములు కోల్పోతున్నారో వారికి సంబంధించిన ఒక జాబ్ గ్యారంటీ కూడా ఇచ్చి వారికి సరైన పద్ధతిలో అప్పించి వాళ్లకు మెప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటే మాత్రం 2027 వరకు ఎయిర్పోర్ట్ అనేది మామ్నూర్ ఎయిర్పోర్ట్ మరొకసారి అది ఉనికిలోకి వచ్చేస్తుంది. అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా దిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. దీనిపై ప్రసాద్ గారు మీరేమంటారండి? సార్ వాస్తవానికి ఓకేనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 205 కోట్లు రిలీజ్ చేసి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది వాస్తవానికి. సో ఆ డిపిఆర్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనం పక్కన పెట్టుకుంటే సరే, వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకు కూడా చేయాలనేటువంటి ఆసక్తి ఉంది. ఇక్కడ రైతులు కూడా ఏంటంటే సార్ ఎవరు కూడా గవర్నమెంట్ చేసేటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులకి కూడా వ్యతిరేకం చెప్పాలి చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఎవరికి కూడా లేదు వాస్తవానికి. దీన్ని గవర్నమెంట్ అధికారులు కావచ్చు మన అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కోరుకునేటువంటి వాళ్ళ గొంతెమ్మ కోరికలు కాదు. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా ఏంటంటే రైతులు ఎవరు కూడా గొంతెమ్మ కోరికలు కోరుకొని దీన్ని ఆపాలి, దీన్ని ఆపితే బెటరు అనేటువంటి ఆలోచన లేదండి. ఇదేంటంటే కేవలం రైతుల యొక్క ఆలోచన ఏంటంటే ఉన్నది ఎట్లాగో పోతుంది, ఇక ఉంచుకున్న దాన్నైనా కనీసాన్ని కాపాడుకోవాలి కదా, దానికోసం అన్నా పాటుపడాలి కదా మనం అన్నటువంటి ఆలోచనతోని ఈ రోడ్డు విషయం కావచ్చు, లేదు అంటే వాస్తవానికి మార్కెట్ రేట్ వాల్యూ ప్రకారంగా మనం రేటు అడగడం కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బ్రదర్ ఏంటంటే వాస్తవానికి ఇంకో విషయం కూడా చెప్పారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకొని ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనకి ఇప్పుడు నిర్మించేటువంటి ఎయిర్పోర్ట్ లోపల స్థానికత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఉద్యోగ కల్పనకు కూడా డిమాండ్ చేయవలసిందే. ఆ రకంగా కూడా గవర్నమెంట్ కూడా చర్యలు కూడా తీసుకోవాల్సిందే అని చెప్పి మా కోరిక సార్. రైట్, ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్, మీరు ఒకసారి ఫోన్లో ఒక వీడియో కాకుండా మీకు ఇబ్బంది అంటే ఫోన్లోనే మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాఘారెడ్డి గారు, రంజిత్ గారు, వేణుప్రసాద్ గారు ఏదైతే సూచనలు ఇచ్చారు దాని ప్రకారం ఒకవేళ కనుక ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే మీరు అదే సంబంధించిన ఆ భూములు ఇవ్వడానికి సిద్ధమేనా? ఇప్పుడు రంజిత్ అన్న విధానం అయితే అట్లనే ఇప్పుడు ప్రసాద్ మాట్లాడిన వాళ్ళ అన్నదానికి వాళ్ళు నిలబడి ఉంటే ఇవ్వడానికి మేము సిద్ధం. మా రైతుల భూమి మా 43 ఎకరాల 4 గుంటలు ఏదైతే భూమి పోతుందో ఆ 44 ఎకరాలు ఇవ్వడానికి రైతులను సిద్ధమే మేము కూడా. కాకపోతే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు నష్టపరిహారం కట్టించే విధంగా ఉంటుంది అంటే ఇవ్వడానికి మేము సిద్ధం. మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. రాఘారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులు ఎవరైతే వేణుప్రసాద్ కానీ రంజిత్ గారు కానివ్వండి, మనకు సంబంధించిన మహేష్ గారు చెప్పారు. అయితే ఈ విషయంలో కనుక మీరు ఒకవేళ చొరవ తీసుకొని ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఇంకొకటి రంజిత్ గారు చాలా క్లియర్గా అన్నారు, 2015లో కేంద్ర ప్రభుత్వం ఫ్లైట్లు నడిపించడానికి సిద్ధమైనప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకోలేదు కాబట్టి దీనికి నాంచి పెట్టడం జరిగిందని చెప్పారు. ఈరోజు కనుక మరొకసారి ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన అవకాశం, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది, జియో కూడా జారీ చేసింది. ఇప్పుడు కనుక మనం నాంచితే మరొకసారి వెనుకబోయే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ప్రమాణంగా ఒక చొరవ తీసుకొని అదే ఏదైతే రిప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తున్నారో మార్కెట్ రేట్ ప్రకారం, గవర్నమెంట్ రేట్ ప్రకారం కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం ఆ భూములకు సరైన పద్ధతిలో వాళ్ళ నష్టపరిహారం ఇచ్చుకుంటూ ఎవరైతే నష్టపోతున్న రైతు బిడ్డలకు అక్కడ ఒక ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్టుగా హామీ ఇస్తారా? పోర్ట్సైజ్ టీవీ వేదికగా మీరు ఈ విషయం చెప్పేసి రేపు మా రైతులు ఎవరైతే ఉన్నారో అది నక్కలపల్లి కానివ్వండి, గాడపల్లి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో అక్కడ గుంటూరుపల్లి కానివ్వండి, ఈ గ్రామాలకు సంబంధించిన రైతులను మీరు లీడ్ తీసుకొని ఈరోజు మీరు తీసుకెళ్తారా వీళ్ళను? చెప్పండి రాఘారెడ్డి గారు. 100% జమీల్ భాయ్, నేను ఒకటి చెప్తున్నాను, బీజేపీలకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో నాకు తెలియదు. గతంలో కోచ్ ఫ్యాక్టరీ కానీ
గతంలో మిగతా కూడా కానీ అన్ని ఇస్తానన్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు. ఇది కూడా ఇస్తానన్నారు. సరే ఒకరిని మాట్లాడక నువ్వు ఆగు రంజిత్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మా ప్రభుత్వానికి సిద్ధశక్తి ఉంది. మేము 100% గతంలో కూడా నేషనల్ హైవే తీసుకొచ్చినప్పుడు కూడా రైతులకు ఎనలేని రేట్ ఇచ్చినాము, మార్కెట్లో 3rd టైం రేట్ ఇచ్చినాము, 100% ఇచ్చినాము. ఇప్పుడు కూడా నిజంగా కూడా రైతులకు రేటు పెరగలేదు, వాళ్ళకి ఎక్కువ రేటు రావాలి, ఎక్కువ వాల్యుయేషన్ రావాలి, అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెరగాలి. 100% వాళ్ళది నిజం వాళ్ళది. కానీ 100% మాకు చిత్తశుద్ధి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము తెలిసిన 2 గంటల 3 గంటల వ్యవధిలో 2-3 రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేలు కానీ మంత్రి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరిని పిలిపించి ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేశారు. తప్పకుండా ఇది 100% మనము దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 100% దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా రైతులకు కూడా ఎలాంటి నష్టం చేయదని చెప్తున్నా. రంజిత్, మీలాంటి లీడర్లు ఎవరైనా చిన్న లీడర్ కానీ ఏ పార్టీ లీడర్ అయినా కానీ దీన్ని రాద్దాంతం చేయకండి, రాకుండా చేయకద్దని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మేము రైతుల పక్షపాతే, రైతుల దిక్కే ఉంటాం, రైతులను కాపాడే దిశలో ఉంటాం. దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీతో కొట్లాడి కోచ్ ఫ్యాక్టరీ, లేకపోతే గిరిజన యూనివర్సిటీ, లేకపోతే ఉక్కు కర్మాగారం, ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నాయి, అవి కూడా పట్టుకురావాలని చెప్పి రంజిత్కు నేను కోరుతా ఉన్నా. మీ పార్టీని నిలదీయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరం కొట్లాడినా తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే, వరంగల్ ప్రజల కోసమే అన్ని రావాలని చెప్పి కొట్లాడుతున్నాం. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాం. రైతులకు ఎంతైతే రేట్ ఇవ్వాలనో అంత ఇవ్వడానికి వాళ్ళని మెప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి, ఏమన్నా తక్కువైతే కూడా రాష్ట్ర ప్రభుత్వం రోడ్లైనా ఏదైనా వాళ్ళకు సౌకర్యం అయ్యే విధంగా చూస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు జమీల్ ద్వారా ఇది రైతులకు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే వరంగల్ జిల్లా నాయకులను అందరినీ కూర్చుండబెట్టి మాట్లాడించి అక్కడ విషయాలను తెలుసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళకు రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. లోకల్ ఎమ్మెల్యే గారు, ఈవెన్ దేవూరు ప్రకాష్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారు, అలా తర్వాత కొండ సురేఖ గారు, తర్వాత ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు అందరు ఉన్నారు అక్కడ. ఆ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి వాళ్ళకు ఉన్నాయి, రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, వారు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా మా తెలంగాణ, మా వరంగల్కు వచ్చిన విమానాశ్రయాన్ని కాపాడుకుంటామని, రైతులకు కూడా ఎలాంటి నష్టం చేకూర్చమని మీ ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్ రంజిత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే రాఘారెడ్డి ఇంత బ్రహ్మాండంగా ఒక మాట ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించింది మనం ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించిన 2nd ఎయిర్పోర్ట్ రావాల్సింది ఎంతో గర్వపడాల్సిన విషయంలో మీరు కూడా దీనికి సహకరిస్తారని అనుకుందామా, లేకపోతే దీన్ని రాజకీయం చేస్తారని అనుకుందామా? జమీల్ భాయ్, దీంట్లో రాజకీయం చేయాల్సింది ఏం లేదు, మీరు అర్థం చేసుకోండి. రాఘారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ గిరిజన యూనివర్సిటీ అని కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేసింది. చేసిన వాళ్ళే చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. నేనేమన్నా ఇంకా రావాల్సినవి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర మా నాయకులు ఏదైతే ఉన్నారో పోరాటం చేసిన కారణంగానే ఇవాళ అన్ని కూడా వస్తున్నాయని మేము భావిస్తా ఉన్నాం. ఒకటే, దీంట్లో చిత్తశుద్ధి అనేది అందరికీ ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జియో ఇష్యూ చేసినది, ఏదైతే విమానాశ్రయానికి పర్మిషన్ ఆల్రెడీ గ్రాంట్ చేసింది. మనం రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సింది కేవలం 205 రూపాయలతోని 253 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఎంత అమౌంట్ అయినా కేంద్ర ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మనం ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇస్తే అయిపోయా. అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులకు మనం భూమి బదులు భూమి ఇచ్చే అనే సబ్జెక్ట్ ఇప్పుడు లేదు. కేవలం వాళ్ళకి మార్కెట్ రేట్ ప్రకారంగా డబ్బులు చెల్లించి ఇంకేమన్నా వాళ్ళు సాటిస్ఫై కాని పరిస్థితి ఉంటే ఆడ ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు అయితే ప్రభుత్వ పరంగా, ఎయిర్పోర్ట్ పరంగా, లేదంటే అవుట్ సోర్సింగ్ పరంగా కనీసం
ఇచ్చే పరంగా ఈ ప్రాంత వాసులకు ఆ జాబులు వచ్చే విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా అంటే అందరం కూడా హర్షిస్తాం, అందరం కూడా స్వాగతిస్తాం కదా. దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవకాశమే లేదు కదా జమీల్ గారు. ఓకే రంజిత్ గారు, ఇప్పుడు ఒకసారి ప్రసాద్ గారు కంక్లూడ్గా మనం ప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. అయితే అంటే రైతు నాయకునిగా వస్తున్నారు కాబట్టి ఒక విషయం, వేణుప్రసాద్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దర్దాపుగా ఈ 5 గ్రామాలకు సంబంధించిన 400 గడపలు అక్కడ సంబంధించింది వాళ్ళ నష్టపోతున్నట్టుగా ఉన్నారు. అయితే ఈ 400లకు సంబంధించిన మొత్తం మీ దగ్గర డేటా కూడా పూర్తిగా ఉన్నట్టుగా కూడా ఉన్నది. అయితే ఈ డేటాను తీసుకొని మీరు ఒకసారి ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని మెప్పించి తీసుకొస్తారని మనం భావించవచ్చా? హలో ప్రసాద్ గారు, కమాన్, వి ఆర్ గెటింగ్ యూ. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఏదైతే 400 గడపలకు సంబంధించిన మీ నాయకత్వం ఎక్కడ వహిస్తున్నారని తెలిసింది. ఈ విషయంపై ఒక దర్దాపుగా ఏదైతే అనుకుంటున్నారో 5 కోట్ల రూపాయలు కాకుండా ఇంకా కొంచెం కింద మీద ఏదైతే తీసినాక రాఘవరెడ్డి ఏదైతే చెప్తున్నారో డెఫినెట్గా ఈరోజు ఏదైతే ప్రభుత్వ అధికారులు వెనక్కి వెళ్ళిపోయారు, అదొక చాలా ఏంటంటే మనం చెప్పుకోదగ్గ పరిస్థితి కాదు. అలా కాకుండా ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే సర్వే వచ్చిన సమయంలోనే దానికి అడ్డుకోకుండా వాళ్ళకి సర్వే చేయించిన తర్వాత నష్టపరిహారం అనేది సరైన పద్ధతిలో మీకు వస్తే మీరు దీన్ని నాయకత్వం వహించడానికి సిద్ధంగానే ఉన్నారా? ప్రసాద్ గారు, వేణుప్రసాద్ గారు. సార్ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పినటువంటి అంటే మా జనరల్ గా ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినటువంటి మాట మీద నిలబడ్డటువంటి దాఖలాలు లేవు, ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట మీద నిలబడ్డటువంటి దాఖలాలు లేవు, కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట మీద నిలబడ్డటువంటి దాఖలాలు లేవు. ఏదైనా కానీ ఏదో నోటి మాటలుగా చెప్తే నమ్మేటువంటి పరిస్థితి ప్రస్తుతం రైతుల దగ్గర లేదు. ఇది క్లియర్ సార్. ఎస్, ఓకే, రైట్ సార్. ఇప్పుడు సమయం చాలా తక్కువనేది కానీ ఒక్కసారి మన మిత్రుడు ఎవరైతే ఉన్న మహేష్ గారి దగ్గర వెళ్దాం. లాస్ట్ కంక్లూడ్గా మహేష్ గారు మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటండి? ప్రసాద్ అన్న చెప్పినట్టు సేమ్ నా ఆలోచన కూడా అదే. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలే కానీ ఎవరైనా కానీ మాకు ఎవరి మాట నమ్మాలో అర్థం అనే ఆలోచనలో ఉన్నది. రైట్, ఓకే, రైట్ సార్. ఈరోజు ఏదైతే మామునూరుకు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి 2వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాస్తున్న సమయంలోనే మామునూరు కిలే వరంగల్కు సంబంధించిన 5 గ్రామాలు గాదెపల్లి కానివ్వండి, గుంటూరుపల్లె కానివ్వండి, లేకపోతే నక్కలపల్లి కానివ్వండి, ఇలాంటి సంబంధించిన దర్దాపుగా 253 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ అధికారులు వెళ్ళారో వాళ్ళకు అడ్డంకులు కల్పించి వారిని తిరుగుబాట పట్టించారు. ఈ నేపథ్యంలోనే ఆ మామునూరు కళ నెరవేరేనా? కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద దాని మీద నెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక భూసేకరణ చేస్తే మేము ఖచ్చితంగా దానికి మేము ఎయిర్పోర్ట్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ నేపథ్యంలోనే సరి అయిన పద్ధతిలో అక్కడ భూసేకరణ ఎవరైతే భూలు కోల్పోతున్న రైతులకు సరైన పద్ధతిలో వారికి నష్టపరిహారం చెల్లించి తద్వారా వారికి ఎవరైతే కుటుంబాలు నష్టపోతున్నాయో వారికి సరైన పద్ధతిలో ఉపాధి కల్పించి న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటా ఇచ్చేసి ఆ మామునూరు ఎయిర్పోర్ట్ని మరొకసారి తిరిగి నిర్మిస్తారని భావిస్తూ రేపు మరొకసారి మీ పొందుకొస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.